GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ చైర్మన్ అండ్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సార్. గుడ్ సార్ గుడ్ నాకు థ్యాంక్ యూ. బిజినెస్ ఇమిగ్రేషన్ గురించి ఒక ఐడియా ఉంది. బట్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఎలా ఉంటుంది ఇమిగ్రేషన్ అనేది? దాని గురించి ఒకసారి చెప్తారా? షూర్. అంటే టిపికల్ ఇక్కడ ఏంటంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ లో బెనిఫిషరీస్ ఎలా ఉంటారంటే పాస్ట్ సో మెనీ ఇయర్స్ లో కూడా H1 మీద వచ్చిన వాళ్ళందరూ బిజినెస్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ గ్రీన్ కార్డ్స్ వస్తుంటాయి. అంటే మన వర్క్ అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ లో మన వాళ్ళకి టిపికల్ గా తెలుగు పాపులేషన్ ఉండేది యూజ్ చేసుకునేది ఏంటంటే బిజినెస్ ఇమిగ్రేషన్ అంటే H1B బేస్డ్ మీద EB2 EB3 EB1 ఈ బేసికల్గా ఆ ఏరియాస్లలో తీసుకుంటారు. EB5 అనేది ఏంటంటే టిపికల్గా అది ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అన్నట్టు. సో అవే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కూడా ఉంటాయి. అందులో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏంటంటే యుఎస్ సిటిజన్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ అంటే స్పౌస్ ఎవరైనా కానీ, అంటే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి దే హ్యావ్ ఎ ఎంటైటిల్మెంట్ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ కార్డ్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మ్యారేజ్ అయ్యాక అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకుంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఈ లైన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నట్టు. అది దాన్ని ఈ కార్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్. అదే విధంగా ఫ్యామిలీలో అంటే ఒక యుఎస్ సిటిజన్ వాళ్ళ సిబ్లింగ్స్ కూడా చేయొచ్చు. అంటే బ్రదర్స్ కి సిస్టర్స్ కి కూడా గ్రీన్ కార్డ్స్ చేయొచ్చు. సో వాటికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే దానికి వెయిటింగ్ పీరియడ్ ఎలా ఎక్కువ ఉంది ఇప్పుడున్న కరెంట్ ప్రాసెసింగ్ టైమ్స్ లో. అంటే ఫైల్ చేశాక 10, 11, 12, 13 డిపెండ్స్ అన్నట్టు, అది వాల్యూమ్ కేసెస్ ని బట్టి ఉంటుంది. సో దాన్ని కూడా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటారు. అంటే ఒక యుఎస్ సిటిజన్ వన్స్ ఇప్పుడు H1 మీద వచ్చిన గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్షిప్ తీసుకున్నాక గ్రీన్ కార్డ్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ఇమీడియట్ ఫ్యామిలీకి ఇవ్వచ్చు, ఏంటంటే స్పౌస్ కి ఇవ్వచ్చు, పేరెంట్స్ కి ఇవ్వచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సిబ్లింగ్స్ కి ఇవ్వచ్చు. సో మేజర్ గా మన వాళ్ళు ఎక్కువ అడ్వాంటేజెస్ కి 3 ఏరియాస్లలో చూస్తుంటారు అన్నట్టు. అంటే ఎవరైనా ఇక్కడ పుట్టిన పిల్లలు, అమెరికాలో పుట్టిన పిల్లలు, మన పిల్లలు ఉంటే వాళ్ళు ఇండియాలో వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ చేస్తుంటాం అన్నట్టు. అది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్, అంటే స్పౌస్ కింద తీసుకొని వస్తారు, అంటే అమ్మాయి అబ్బాయి. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఉన్న మన వాళ్ళు ఇండియన్ పేరెంట్స్ ను విజిటర్ వీసా మీద తీసుకొస్తారు ఫస్ట్ వచ్చినప్పుడు. మనం H1 మీద ఉన్నా కానీ గ్రీన్ కార్డ్ మీద. కానీ వన్స్ దే బికమ్ ఎ సిటిజన్స్ దెన్ దే విల్ డూ, అంటే F1 మీద వచ్చేస్తారు కదా, బిగినింగ్ వచ్చారు స్టూడెంట్ వీసా మీద వస్తారు, వర్క్ వీసా మీద H1 అవుతారు, తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత సిటిజన్షిప్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇండియా నుంచి మనం పేరెంట్స్ ని పిలిపిస్తాం కదా, పిలిపించినప్పుడు వాళ్ళు B1 B2 విజిటర్ వీసా మీద వస్తుంటారు, ప్లేజర్ వీసా. వచ్చిన వాళ్ళు 6 months ఉంటుంది వాళ్ళ లిమిట్, అంటే ఈ కంట్రీలో ఉండటానికి. 6 months తర్వాత దే హావ్ టు గో బ్యాక్. వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఓన్లీ 6 months, 180 days. సో వాళ్ళని పర్మనెంట్ గా కంట్రీలో ఉండాలంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా యుఎస్ సిటిజన్షిప్ వస్తే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ ఫైల్ ఎ గ్రీన్ కార్డ్ టు ద పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే వాళ్ళ కంట్రీ లోపలికి వచ్చాక చేయొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటే కూడా చేయొచ్చు. ఇండియాలో ఉంటే చేయడాన్ని కాన్సులర్ ప్రాసెస్ అంటారు. అమెరికాకి వచ్చాక చేస్తే ఏమంటారు అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. సో కంట్రీ లోపలికి వచ్చాక చేస్తే, సో అది దే డోంట్ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. ఒకసారి కంట్రీ లోపల ఉంటే ఇమిగ్రేషన్ ఫైల్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డులు పేరెంట్స్ కి చేస్తే కంట్రీ లోపలనే వచ్చేస్తే వాళ్ళకి. ఎందుకంటే 485 కాంకరెంట్ ఫైలింగ్ చేసుకోవచ్చు. I1 485 I130 ఫ్యామిలీ ఏలియన్ రిలేటివ్ అని I130 ఉంటుంది. తర్వాత I485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది. ఈ రెండు కాంకరెంట్ గా ఫైల్ చేసుకునే ఆస్కారం ఉంది. ఇది ఎవరైనా పెళ్లి అమెరికాలో చేసుకున్నా కూడా, అంటే ఒక యుఎస్ సిటిజన్ F1 స్టూడెంట్ అమ్మాయి ఉంది అనుకోండి, ఇక్కడ అబ్బాయి ఉన్నారు అనుకోండి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే అమెరికాలోనే పెళ్లి చేసుకునేవచ్చు. సో అట్లా పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడే కాంకరెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. అంటే I130 ద ఫ్యామిలీ బేస్డ్ ఏలియన్ రిలేటివ్ అని ఉంటుంది. తర్వాత 485 అడ్జస్ట్మెంట్ ఆఫ్, ఈ రెండిట్లో రూపకంగా వాళ్ళని చేసుకోవచ్చు. ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రం వాళ్ళు ఇండియా నుంచి చేసుకోవాలి, విచ్ ఇస్ ఎ కాన్సులర్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కి లాంగ్ టైం ఉంది. ఈ రెండు సిచ్యువేషన్స్ లో మాత్రం బాగుంది. ఏదైతే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డులలో స్పౌస్ కి తర్వాత పేరెంట్స్ కి వీళ్ళకి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కి కరెంట్ ఉంది అన్నట్టు. అంటే దానికి దే కెన్ ఫైల్ ఇట్ రైట్ అవే. But whereas brother, sister, which they called sibling, సో వాళ్ళకి మాత్రం
చాలా వెయిట్ ఇండియా లిస్ట్ నుంచి ఉంటుంది. ఇండియా నుంచి ఉంటుంది. అది వెయిట్ లిస్ట్ ఉంటుంది చాలా. అంటే మనం ఓకే. అట్లీస్ట్ యూఎస్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడితే వాళ్ళు ప్రయారిటీలో అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సీక్వెన్స్లో ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ డేట్ కరెంట్ అయినప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ లోపల వాళ్ళకి I-130 అంటే ఫ్యామిలీ ఏలియన్ రిలేటివ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ అది అప్రూవ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు కాన్సులర్కి వెళ్ళాలి. అంటే కాన్సులేట్కి వెళ్ళి ఇండియాలో ఉన్న ముంబై కాన్సులేట్కి వెళ్ళి వాళ్ళు యాక్చువల్గా అంటే ఏదైతే కాన్సులేట్ ప్రాసెస్ చేయగలుగుతాయో అవి అంటే నాట్ ఓన్లీ ఇండియా అంటే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ దే కెన్ డూ కాన్సులేట్ ప్రాసెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్ పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డ్ ఇస్తారు అక్కడ ఆ కంట్రీలో. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా H1 వీసా, F1 వీసా, విజిటర్ వీసా ఇస్తారు, గ్రీన్ కార్డ్ వీసా ఇస్తారు అక్కడ బ్రదర్స్ సిస్టర్స్. సో వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అండర్ ఏజ్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై గ్రీన్ ఓకే. కార్డ్. వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి తెచ్చుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యుఎస్ సిటిజన్షిప్. అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ లో ఉన్న పవర్ ఒకసారి అంటే ఇమిగ్రేషన్ sir. బెనిఫిట్స్, దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్స్ దట్ యుఎస్ సిటిజన్ కెన్ హ్యావ్ ఇన్ ద అవును. కంట్రీ. సో అంటే పేరెంట్స్ కి చేసుకోవచ్చు, స్పౌస్ కి సిబ్లింగ్స్ చేసుకోవచ్చు, కి చేసుకోవచ్చు. సిబ్లింగ్స్ చేసుకోవచ్చు. సో ఇంత ప్రాసెస్ చేసుకొని చాలా మందిని తీసుకురావచ్చు. ఇది హిస్టారికల్ గా చాలా మంది ఇండియన్స్ ఇప్పటికే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని కూడా అమెరికాకి తీసుకొచ్చారు అంటే హిస్టారికల్ గా. సో ఇప్పుడు కూడా జరుగుతుంది ఇంకా ప్రాసెస్. అందులో భాగంగా ఏంటంటే వీళ్ళు ఏదైనా వయలేషన్ చేస్తే, ఇంటెన్షనల్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే, ఇంకేదైనా ఫైల్ చేసినవి ఏదైనా ఫ్రాడ్యులెంట్ గా ప్రాసెస్ చేస్తే వాటిని మనకిప్పుడు రివ్యూ చేసుకొని దానికి నోటీస్ టు అపియర్ NTS ఇష్యూ చేసి వాళ్ళు అపియర్ కమ్మని చెప్పి అక్కడ ఏదైనా వయలేషన్ జరిగితే వాళ్ళని కూడా డిపోర్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. అంటే సో అంటే మనము రీసెంట్ గా విన్నాము స్టూడెంట్ వీసాలో కూడా సోషల్ మీడియా అంటే కొత్తగా వస్తున్న వాళ్ళని సోషల్ మీడియాలో కూడా వెరిఫై చేసి పంపిస్తున్నారని కూడా విన్నాం కదా సార్. అది Correct. ఎలా ఉంటుంది? దీనికి కూడా వర్తిస్తుంది అంటారా? అంటే దీని వీసాలు త్రూ ఇచ్చే వచ్చినా వీసా కూడా. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఏ త్రూ వచ్చినా కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంటే తప్పకుండా డిస్క్లోజ్ చేయాలి, తప్పకుండా పబ్లిక్ పెట్టాలి. ఈవెన్ ఇప్పుడు పేరెంట్స్ వచ్చారనుకోండి. ఇప్పుడు పేరెంట్స్ వచ్చినా కూడా సేమ్ అంతే పబ్లిక్ లో పెట్టుకొని రావాల్సి వస్తుందా? ఎవరైనా ఓన్లీ ఎవరైనా స్టూడెంట్ వీసా మాత్రమేనా? అందరు ఎవరైనా కూడా పెట్టుకొని రావాలి. ఓకే. సో ఎవరైతే వస్తున్నా కూడా మనది డిస్ప్లే ఇప్పుడు DS-160 ఫామ్ అని ఉంటుంది. DS-160 ఫామ్ మనం అప్లికేషన్ పెట్టడానికి ఉంటుంది. అది అందరికి అప్లికేషన్ అందులోనే అప్డేట్ చేస్తారు. సో అందులో అప్డేట్ చేశారు కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ ఓకే. వాలిడేషన్స్ కి. సో మనకైతే ఇక్కడ మనం ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ NTA గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇందులో బేసికల్గా ఏంటంటే వాళ్ళు వచ్చి అంటే గవర్నమెంట్ వచ్చి వెరిఫై చేయండి. ఇది సింపుల్ లాంగ్వేజ్, మీకు అర్థమైంది కదా ఎంత క్లియర్ sir. మీకు అర్థమైంది. అవును. ఏమైతే ప్రొసీజర్ చెప్పాము, ప్రాసెస్ చెప్పాము, తర్వాత వాలిడేషన్ చెప్పాము, వెరిఫికేషన్ చెప్పాము, తర్వాత దానికి ఉండే లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చెప్పాము. ఎందుకంటే దానికి ఏదైతే వయలేట్ చేస్తే ఈ కంట్రీలో ఏదైతే మనం ఒప్పుకున్న లాస్ ని మనం వయలేట్ చేస్తే వాటికి మనం తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ అంటే టిపికల్ గా ఏంటంటే వాళ్ళు డిపోర్టేషన్ చేస్తారు. అంటే ఆ ఇమిగ్రేషన్ స్టేటస్ ను ప్రాపర్ గా పెట్టకుండా ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఫర్నిష్ చేసిన డీటెయిల్స్ ఫామ్ లో పెట్టేటి ఏమైనా ఫేక్ ఉంటే అంటే ఫ్రాడ్యులెంట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాటిని కూడా మనం వయలేట్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకొని ఇంటర్వ్యూకి పిలిచి ఇందులో ఈ వయలేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నామని వాళ్ళకున్న ఇమిగ్రేషన్ బెనిఫిట్ ని క్యాన్సిల్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే. యా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.